Hello students, welcome back to the session. Our topic is Bohr's atomic model. Bohr's atomic model was proposed by Danish scientist Niels Bohr in the year 1913. నీల్స్ బోర్స్ అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేశాడు. ఈ అటామిక్ మోడల్లో ఉండే మేజర్ పాయింట్స్ మనం రాసుకున్నామండి. ఒక్కొక్క పాయింట్ని మనము సింపుల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ప్రతి యాటంలో సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన పాయింటే. ఓకే, దెన్ ప్రతి యాటంలో ఏ యాటం తీసుకున్నా మీకు సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి, అంటే న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎవ్రీ యాటమ్ కంటైన్స్ న్యూక్లియస్ అట్ ద సెంటర్ అండ్ ద న్యూక్లియస్ విల్ be having protons. Those are positively charged particles. We know that. Then the second point is, and atom also contains another subatomic particle, that is electron. Electrons are negatively charged particles and electrons are going to revolve around the nucleus in fixed circular paths. So these fixed circular paths are called as orbits or shells. Electrons అన్నవి యాటంలో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నవి పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్ చుట్టూ రౌండ్ షేప్లో, ఒక స్పెరికల్ షేప్లో, ఓకేనండి, ఒక సర్క్యులర్ షేప్లో అవి రివాల్వ్ అవుతూ ఉంటాయి, స్పిన్ అవుతూ ఉంటాయి, లేదా రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ ఈ సర్క్యులర్ పాత్స్కి ఇచ్చిన పేరు ఏంటి, ఈ సర్క్యులర్ ట్రాక్స్కి ఇచ్చిన పేరు ఏంటి అంటే ఆర్బిట్స్ ఆర్ షెల్స్. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. దెన్ థర్డ్ పాస్టులేట్, థర్డ్ కీ పాయింట్ ఏంటంటే, ద ఆర్బిట్స్ ఆర్ షెల్స్, they contain fixed energy or definite energy, so that these orbits are called as stationary orbits or stationary shells or energy levels. ఓకేనండి. సో ఈ ఆర్బిట్స్కి ఎనర్జీ అనేది ఫిక్స్డ్. ఈ ఆర్బిట్స్ యొక్క ఎనర్జీని మనం మార్చలేము, వీ కెనాట్ చేంజ్. సో కాబట్టే ఏమంటున్నాడంటే, ఈ ఆర్బిట్స్ యొక్క ఎనర్జీ ఫిక్స్డ్గా ఉంది కాబట్టి అతను ఇచ్చిన నేమ్ ఏంటంటే స్టేషనరీ. సో స్టేషనరీ అంటే మీనింగ్ ఏంటండి, విచ్ డజంట్ ఆల్టర్స్, విచ్ డజంట్ చేంజెస్. సో స్టేషనరీ ఆర్బిట్స్ అన్నాడు నీల్స్ బోర్. లేదు మీరు ఇంకొక పేరు ఇవ్వండి, స్టేషనరీ షెల్స్, ఆర్ ఇంకా మీరు దీన్ని ఏమనొచ్చు అంటే ఎనర్జీ లెవెల్స్. ఓకేనా, మీరు డయాగ్రామ్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో న్యూక్లియస్, సెంటర్లో పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్, న్యూక్లియస్కి దగ్గరగా ఒక సర్క్యులర్ పాత్ ఉందండి. ఈ సర్క్యులర్ పాత్ n is equal to 1 ఆర్ కే షెల్. దెన్ దీని తర్వాత n is equal to 2 ఆర్ ఎల్ షెల్. దీని తర్వాత n is equal to 3 ఆర్ ఎం షెల్. నెక్స్ట్ n is equal to 4 ఆర్ ఎన్ షెల్. ఈ ప్రతి షెల్లో, ప్రతి ఆర్బిట్లో మనం ఏంటంటే, మన అండర్స్టాండింగ్ కోసం ఎలక్ట్రాన్స్ ఉంచాము. ఈ గ్రీన్ కలర్ మార్కర్తో నేను ఎలక్ట్రాన్స్ని డ్రా చేశాను. సో ఇవన్నీ కూడాను ఏంటంటే ఎలక్ట్రాన్స్, ఇవి ఈ న్యూక్లియస్ చుట్టూ ఈ సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి, రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఈ సర్క్యులర్ పాత్కి ఇచ్చిన పేరు ఏంటండి, ఆర్బిట్స్ ఆర్ షెల్స్. ఓకేనా. సో దిస్ ఈస్ ద థర్డ్ కీ పాయింట్. దెన్ ఫోర్త్ కీ పాయింట్ ఏంటి సార్, వాట్ ఈస్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ అని అంటే, ఫోర్త్ పాయింట్లో ఏం చెప్తున్నాడు నీల్స్ బోర్ అంటే, ద ఎలక్ట్రాన్స్ ఆర్ పర్మిటెడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ద ఎలక్ట్రాన్స్ ఆర్ పర్మిటెడ్, దే డోంట్ హ్యావ్ ఫ్రీడమ్. యాటంలో ఉండే ఎలక్ట్రాన్స్ ఎక్కడ పడితే అక్కడ న్యూక్లియస్ చుట్టూ రొటేట్ అవ్వడానికి పాసిబిలిటీ లేదండి. ఎక్కడంటే అక్కడ రొటేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. వాటికి పర్మిషన్ ఇవ్వాలి. ఎవరు పర్మిషన్ ఇవ్వాలి, ఆర్బిట్స్ పర్మిషన్ ఇవ్వాలి. అండ్ ఆ ఆర్బిట్స్కి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ ఎనర్జీ ఉన్న ఆర్బిట్స్లో రొటేట్ అవ్వడానికి మాత్రమే అలో చేస్తాయి ఆర్బిట్స్. ఓకేనా. సో దీనికే మనం ఏమంటే పర్మిటెడ్ అని అంటాం. ద ఎలక్ట్రాన్స్ ఆర్ పర్మిటెడ్ టు రివాల్వ్ ఇన్ ఆర్బిట్స్ దట్ పొసెసెస్ యాంగులర్ మొమెంటమ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. ఓకేనండి. సో ఎలక్ట్రాన్స్ ఏ ఆర్బిట్స్లో రొటేట్ అవుతాయి అంటే, ఆ ఆర్బిట్స్ యొక్క యాంగులర్ మూమెంటమ్ వి నో దట్. ఓకే. సో ఇది యాటంలో సెంటర్లో న్యూక్లియస్ ఉంది అండ్ దిస్ ఈస్ ద ఆర్బిట్. ఓకే, n is equal to 1 అనుకుందాం. ఓకేనండి. సో దిస్ ఈస్ ఫస్ట్ ఆర్బిట్, n is equal to 1 ఫస్ట్ ఆర్బిట్ ఆర్ కే షెల్. ఓకేనా. సో ఈ కే షెల్లో ఎలక్ట్రాన్ ఉంది,
ఈ ఎలక్ట్రాన్ యొక్క మాస్ m, ఇది వెలాసిటీ vతో రొటేట్ అవుతుంది న్యూక్లియస్ చుట్టూ. ఓకేనా? సో ఈ ఆర్బిట్ యొక్క రేడియస్ ఎంత అండి? r. సో మొమెంటంకి ఫార్ములా ఏంటి? p = m × v, అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. మనం ఇక్కడ న్యూక్లియస్ చుట్టూ ఒక సర్క్యులర్గా, అంటే ఒక స్పెరికల్ షేప్లో, ఒక రౌండ్ షేప్లో ఈ ఆర్బిట్లో ఆ ఎలక్ట్రాన్ మనకు రివాల్వ్ అవుతోంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే రేడియస్ కూడా కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి యాంగులర్ మొమెంటం L = మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ మల్టిప్లైడ్ బై వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ మల్టిప్లైడ్ బై రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ ఇన్ విచ్ ఇట్ ఈస్ రొటేటింగ్. ఓకేనా? సో కాబట్టి ఈ ఆర్బిట్స్లో రొటేట్ అయ్యే ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటం, ఓకేనా, సో దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. n అంటే ఇంటిజర్. ఓకేనా? సో ఇంటిజర్ అంటే దే స్టార్ట్స్ విత్ 1 2 3 4 5. ఓకేనా? అంటే దాని మీనింగ్ ఏంటంటే MVR ఫస్ట్ ఆర్బిట్లో, సో n = 1 అయితే, సో ఈ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటం MVR = 1h/2π అవుతుంది. సెకండ్ ఆర్బిట్లో అదేమవుతుంది? దాని యొక్క యాంగులర్ మొమెంటం 2h/2π. థర్డ్ ఆర్బిట్లో 3h/2π. ఫోర్త్ ఆర్బిట్లో 4h/2π. అంటే ఒక టైం పెరుగుతుంది. ఫస్ట్ 1h/2π, నెక్స్ట్ 2h/2π, నెక్స్ట్ 3h/2π, నెక్స్ట్ 4h/2π, నెక్స్ట్ 5h/2π, నెక్స్ట్ 6h/2π. ఇలా మనకు వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఓకేనా అండి? రైట్? అంటే దీని మీనింగ్ ఇంకోటి కూడా ఏంటంటే ఎలక్ట్రాన్ అన్నది ఈ ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్లో మాత్రమే ఉంటుంది. అంతేగాని ఈ n అంటే ఆ ఎలక్ట్రాను n = 1 షెల్లో అయినా ఉండాలి, లేదు n = 2 అంటే సెకండ్ షెల్లో అయినా ఉండాలి. అంతేగాని ఈ కేకి ఎల్కి మధ్య కొంత స్పేస్ ఉంది కదండి, ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం n = 1, n = ఈ రెండింటికి మధ్యలో ఒక వాల్యూ మనం ఒకటి ఇద్దామండి. అదేంటంటే 1.75 అనే వాల్యూ ఒకటి ఉంది. ఓకేనా? అప్పుడు MVR = 1.75 h/2π. సో ఇటువంటి స్టేట్ అలో లేదు. ఎలక్ట్రాన్ అన్నది ఏదర్ n = 1 అంటే కే షెల్ అయినా ఉండాలి, లేదు ఎల్ షెల్ అయినా ఉండాలి, కానీ ఈ రెండింటి మధ్య ఉండే ఛాన్స్ ఎలక్ట్రాన్కి లేదు. అటువంటి ప్లేస్ ఎలక్ట్రాన్ ఎగ్జిస్టెన్స్లో ఉండదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఎలక్ట్రాను ఏ ఆర్బిట్స్లో ఉంటుందంటే ఆ ఆర్బిట్స్ యొక్క యాంగులర్ మొమెంటం ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2πకి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ m అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, v అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, r అంటే రేడియస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఆర్బిట్, n అంటే మీకు తెలుసండి ఆ నంబర్, ఆర్బిట్ యొక్క నంబర్ n = 1 2 3 4, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, 2π కూడా కాన్స్టెంట్. ఓకేనా? సో ఆ ఆర్బిట్ యొక్క యాంగులర్ మొమెంటం దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2πకి. అంటే ఫస్ట్ ఆర్బిట్ అంటే ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్లో ఉంటుంది, లేదు సెకండ్ ఆర్బిట్లో ఉంటుంది, లేదు థర్డ్లో ఉంటుంది, ఫోర్త్లో ఉంటుంది, ఫిఫ్త్లో ఉంటుంది. అంతేగాని ఫస్ట్ ఆర్బిట్కి సెకండ్ ఆర్బిట్కి మధ్యలో ఉండదు, సెకండ్ ఆర్బిట్కి థర్డ్ ఆర్బిట్కి మధ్యలో ఉండదు, థర్డ్ ఆర్బిట్కి ఫోర్త్ ఆర్బిట్కి మధ్యలో ఉండదు, ఫోర్త్ ఆర్బిట్కి ఫిఫ్త్ ఆర్బిట్కి మధ్యలో ఉండే ఛాన్సే లేదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాస్టులేట్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్. ఓకేనా? సో ఎలక్ట్రాన్స్కి అసలు ఎటువంటి అవకాశమే లేదు, ఎటువంటి ఛాన్సే లేదు. అవి ఖచ్చితంగా ఆర్బిట్స్లో ఉండి తీరాల్సిందే. 1 2 3 4 n = 1 2 3 4 5 6. అంతేగాని ఇన్ బిట్వీన్ ఉండే ఛాన్స్ అనేది అస్సలు ఎలక్ట్రాన్స్కి ఇవ్వబడలేదు. ఓకేనా? దెన్ నెక్స్ట్ వాట్ ఈస్ పాయింట్ నెంబర్ 5? వాట్ ఈస్ ద పాస్టులేట్ నెంబర్ 5? యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రాన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్, ఇట్ డజంట్ టేక్స్ ఎనర్జీ ఆర్ ఇట్ డజంట్ రిలీజెస్ ఎనర్జీ. అంటే ఎలక్ట్రాను ఆర్బిట్స్లో రొటేట్ అయినంత కాలం దాని యొక్క ఎనర్జీ మారదు, దాని యొక్క ఎనర్జీ ఫిక్స్డ్గా ఉంటుంది, ఆ ఎలక్ట్రానిక్ ఎనర్జీ ఫిక్స్డ్గా ఉంటుంది. సో కాబట్టే ఆ ఆర్బిట్స్కి మనం ఏం పేరు ఇచ్చామండి? స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ స్టేషనరీ షెల్స్ ఆర్ ఎనర్జీ లెవెల్స్ రిప్రజెంటెడ్ బై KL, Mn అండ్ సో ఆన్, ఆర్ n = 1 2 3 4 అండ్ సో ఆన్. ఓకేనండి? సో అంటే ఈ పాస్టులేట్స్ ప్రకారం ఈ కీ పాయింట్ ద్వారా నీల్స్ బోర్ చెప్పేది ఏంటంటే మనకు రూదర్ఫోర్డ్ మోడల్లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అయ్యి సెంటర్లో అంటే న్యూక్లియస్లో పడిపోయి ఆ యాటమ్ని డెస్ట్రాయ్ చేయదు. ఎలక్ట్రాను ఆ ఆర్బిట్లో రొటేట్ అయినంత కాలం, రివాల్వ్ అయినంత కాలం
అది ఎనర్జీని తీసుకోదు, ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోదు, స్టాటిక్గా ఉండిపోతుంది, స్టేబుల్గా ఉండిపోతుంది. కాబట్టి ఇటువంటి స్టేబుల్ ఆర్బిట్స్కి మనం ఏం పేరు ఇచ్చాం? స్టేషనరీ ఆర్బిట్స్ అనే పేరు మనం ఇచ్చాము. ఓకేనండి, మీకు పాయింట్ నెంబర్ 5 అర్థమైందని అనుకుంటున్నానండి. దెన్ వాట్ ఈస్ పాయింట్ నెంబర్ 6? మరి ఎప్పుడు ఎలక్ట్రాన్స్ ఎనర్జీని తీసుకో, ఎనర్జీని అబ్జర్వ్ చేసుకో, ఆర్బిట్స్లో రొటేట్ అయినంత కాలం. మరి ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటాయి, ఎప్పుడు రిలీజ్ చేస్తాయి ఎనర్జీని అంటే మీరు ఇక్కడ చూడండి, అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పాయింట్ నెంబర్ 6లో ఇఫ్ ద యాటమ్ ఈజ్ గివెన్ ఎనర్జీ, మీరు ఆ యాటమ్కి మీరు ఎనర్జీ మీరు ఇచ్చినప్పుడు అప్పుడేమవుతుందంటే ఆ యాటంలో ఉండే ఎలక్ట్రాన్స్ ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని అవి లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి జంప్ చేస్తాయి. అంటే లోయర్ షెల్ నుంచి హయ్యర్ షెల్కి. ఫర్ ఎగ్జాంపుల్ n=1 నుంచి n=1 నుంచి n=2లోకి. ఓకేనండి, మీకు అర్థమవుతుందా? ఆర్ ఎల్ షెల్ నుంచి ఎం షెల్లోకి. సో మీరు ఎనర్జీ ఇచ్చారు, ఆ ఎనర్జీ ఆ యాటమ్కి ఎనర్జీ మీరు ఇచ్చారు. సో యాటమ్ నుండి ఎలక్ట్రాన్ ఎనర్జీని తీసుకొని సో n=1 నుంచి n=2కి అదేం చేస్తుంది? జంప్ చేస్తుంది. ఓకేనండి, జంప్ చేస్తుంది. సో దీన్నే మనం ఏమంటాం? ఎగ్జైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని లోయర్ ఆర్బిట్ నుంచి హయ్యర్ ఆర్బిట్కి జంప్ చేస్తాయి. ఓకేనా? సో ఈ ప్రాసెస్సే మనకేమవుతుందంటే ఎగ్జైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎగ్జైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఎగ్జైట్ అవుతున్నాయి బికాస్ దే హ్యావ్ రిసీవ్డ్ ఎనర్జీ అండ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రమోటెడ్ ఫ్రమ్ లోయర్ shell to higher shell. Then what happens after some time? The excited electrons comes down from higher shell to lower shell within less than 10 to the power of -8 seconds. So within fraction of seconds లో చాలా సెకండ్లో ఇంకా చాలా తక్కువ వాల్యూలోనే తక్కువ టైంలోనే ఎగ్జైట్ అయిన ఎలక్ట్రాను మళ్ళీ లోయర్ ఆర్బిట్కి మళ్ళీ తిరిగి వచ్చేసేయాలి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ టైంలో అది ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఓకేనండి, సో ఇక్కడికి వచ్చింది ఎలక్ట్రాను, కొద్దిసేపటి తర్వాత ఎనర్జీని తీసుకొని ఇక్కడికి వచ్చింది n=1 నుంచి n=2లోకి. కొద్దిసేపటికి అంటే లెస్ దాన్ 10 to the power of -8 సెకండ్స్లోనే అదేం చేస్తుందంటే మళ్ళీ ఇట్ కమ్స్ టు n=1. ఓకేనండి, సో ఇక్కడున్న ఎలక్ట్రాను n=1 నుంచి n=2లోకి వెళ్ళింది, అంటే కే షెల్ నుంచి ఎల్ షెల్కి వెళ్ళింది. దెన్ ఎల్ షెల్ నుంచి మళ్ళీ అది ఎక్కడికి వచ్చేసింది? కే షెల్లోకి వచ్చేసింది. ఈ ప్రాసెస్లో ఆ ఎలక్ట్రాను ఎనర్జీని రేడియేట్ చేస్తుంది, ఇలా రేడియేట్ చేస్తుంది. ఏ ఎనర్జీని రేడియేట్ చేస్తుంది? అది ఎంత అయితే అబ్జార్బ్ చేసుకునిందో, అంటే కే షెల్ నుంచి ఎల్ షెల్లోకి వెళ్ళడానికి ఎంత ఎనర్జీ అయితే తీసుకునిందో ఆ తీసుకునే ఎనర్జీ మొత్తాన్ని అదేం చేస్తుందంటే రేడియేట్ చేస్తుంది, రిలీజ్ చేస్తుంది. ఓకేనండి, మీకు అర్థమవుతుందా? రిలీజ్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్కి ఇచ్చిన పేరు ఏంటి అంటే డీ ఎగ్జైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఎగ్జైట్ అవుతున్నాయి, లోయర్ స్టేట్ నుంచి హయ్యర్ స్టేట్కి ఎనర్జీని తీసుకొని, రైట్. సో కొద్దిసేపటి తర్వాత హయ్యర్ స్టేట్లో ఉంటే స్టెబిలిటీ ఉండదు కాబట్టి, అన్స్టేబుల్ కాబట్టి మళ్ళీ అవి ఏం చేస్తున్నాయి? లోయర్ స్టేట్కి వచ్చేస్తున్నాయి, లోయర్ ఆర్బిట్కి వస్తున్నాయి, లోయర్ షెల్కి వస్తున్నాయి, తీసుకున్న ఎనర్జీ మొత్తాన్ని రిలీజ్ చేస్తున్నాయి. ఓకేనండి, రిలీజ్ చేస్తున్నాయి. దీన్ని మనం ఏమంటాం? డీ ఎగ్జైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని అంటాము. ఓకేనా, రైట్. దెన్ ఇక్కడ ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చాను, మీరు ఇక్కడ చూడండి. న్యూక్లియస్ E1 E2 E3 అంటే KLM షెల్స్ ఉన్నాయి. ప్రతి షెల్కి ఉన్న ఎనర్జీ ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది, గుర్తుంచుకోండి, ఫిక్స్డ్ ఎనర్జీ. సో E1 E2 E3 వాటి ఎనర్జీస్, ఆ షెల్స్ ఎనర్జీస్ E1 E2 E3. దెన్ నేను ఇక్కడ ఎనర్జీ ఇచ్చాను ఆ ఎలక్ట్రాన్కి, ఆ యాటమ్కి. ఆ యాటమ్కి ఎనర్జీ ఇవ్వడం వల్ల ఆ యాటంలో ఉండే ఎలక్ట్రాన్స్ ఎనర్జీని తీసుకొని సో ఎలక్ట్రాన్స్ E1 నుంచి E2కి ప్రమోట్ అయింది ఇలా. ఓకేనండి, E1 నుంచి E2కి ఎలక్ట్రాన్ ప్రమోట్ అయింది. ద ఎలక్ట్రాన్ ఈస్ ప్రమోటెడ్ ఫ్రమ్ E1 to E2. సో దీన్ని మనం ఏమంటాం? ఎగ్జైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకేనా. సో కొద్దిసేపటికి మళ్ళీ ఏం చేస్తుందంటే ఆ ఎలక్ట్రాను ఈ E2లో ఉన్న ఎలక్ట్రాను దాని స్టెబిలిటీ అంతగా ఉండదు కాబట్టి అదేం చేస్తుందంటే మళ్ళీ E1కి వచ్చేస్తుంది, అంటే లోయర్ షెల్కి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఇలా తిరిగి వచ్చినప్పుడు అదేం చేస్తుందంటే ఇక్కడ మేము డ్రా చేసాను చూడండి. ఓకేనా. సో E2 నుంచి E1కి ఎలక్ట్రాన్ కమ్బ్యాక్ అయినప్పుడు అది ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ చేసిన ఎనర్జీ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత, ఈ రిలీజ్ చేసిన ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అన్నది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా అంటే బై యూజింగ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో డెల్టా E ద ఎనర్జీ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1. E2 అంటే ఎనర్జీ ఆఫ్ హయ్యర్ ఆర్బిట్, E1 అంటే ఎనర్జీ ఆఫ్ లోయర్ ఆర్బిట్. దట్ ఈస్ ఈక్వల్ టు h nu. ఓకే, E ఈజ్ ఈక్వల్ టు h nu. యూ నో ద ఫార్ములా, ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ప్రకారం E ఈజ్ ఈక్వల్ టు h nu. సో h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, nu అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రేడియేషన్. దెన్ డెల్టా E ఈజ్ ఈక్వల్ టు h ఇంటూ c బై ల్యాండా, hc బై ల్యాండా. సో ఎందుకంటే ఫ్రీక్వెన్సీ nu ఈజ్ ఈక్వల్ టు c బై ల్యాండా.
దెన్ మనం దేని కావాలనుకుంటున్నాం, వేవ్ లెంగ్త్ అలా రిలీజ్ చేసిన, సో ఇక్కడ చూడండి ఇలా రేడియేట్ చేసిన ఈ రేడియేషన్ యొక్క వేవ్ లెంగ్త్ అంటే లాంబ్డా మీకు కావాలి అనుకుంటే అప్పుడు మీరు ఎలా చేయొచ్చు, 1/λ ఈజ్ ఈక్వల్ టు 1/hc ఇంటూ E2 మైనస్ E1. సో ఈ ఫార్ములా మీరు యూజ్ చేసి మీరు తీసుకున్న యాటమ్ ఎంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకున్నది లేదు ఎంత ఎనర్జీని రిలీజ్ చేసింది అన్నది మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది ఇక్కడ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఎమిషన్ స్పెక్ట్రా అని అంటాం. ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రా అని అంటాం. అంటే ఈ పాయింట్స్ ద్వారా 6th పాయింట్ 7th పాయింట్ ద్వారా తెలిసేది ఏంటంటే ఈ 2 పాయింట్స్ అటామిక్ స్పెక్ట్రాను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అంటే ఎనర్జీని తీసుకొని అబ్జార్ప్షన్ స్పెక్ట్రా, ఎనర్జీని రిలీజ్ చేసి ఎలక్ట్రాన్స్ హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి వచ్చేటప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తాయి కదండి. సో అంటే దే ఆర్ ఎమిటింగ్ ఎనర్జీ. సో ఎమిషన్ స్పెక్ట్రా మనం రికార్డ్ అవుతాయి. ఓకేనా. సో అంటే అటామిక్ స్పెక్ట్రోస్కోపీని కూడా ఈ నీల్స్ బోర్ థియరీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలాంగ్ విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద యాటమ్. యాటమ్ యొక్క స్ట్రక్చర్తో పాటు అటామిక్ స్పెక్ట్రాని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా అండి. సో ఇలా మనకు నీల్స్ బోర్ మోడల్ అన్నది ఒక ఐడియల్ మోడల్గా ఉంది, వెల్ యాక్సెప్టెడ్ మోడల్గా ఉంది రోదర్ఫోర్డ్ మోడల్తో మనం కంపేర్ చేస్తే. సో ఈ విధంగా మనము నీల్స్ బోర్ మోడల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకేనండి. జస్ట్ లాస్ట్లో రివైజ్ చేసేస్తాను. సో నీల్స్ బోర్ మోడల్లో ఫస్ట్ బోర్స్ అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ నీల్స్ బోర్ ఇన్ ద ఇయర్ 1913 in a Danish scientist. Simple. Then first point ఏంటి, atom contains nucleus at the center. This is the well known point. What is the second key point? So electrons will revolve around the nucleus in fixed circular path. ఆ ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్కి ఏం నేమ్ ఇచ్చాడు, ఆర్బిట్ ఆర్ షెల్. దెన్ వాట్ ఇస్ ద థర్డ్ పాయింట్? సో ద ఆర్బిట్స్ ఆర్ షెల్స్ ఆర్ హ్యావింగ్ ఫిక్స్డ్ ఎనర్జీ, సో దట్ దే ఆర్ కాల్డ్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ స్టేషనరీ షెల్స్ ఆర్ ఎనర్జీ లెవెల్స్. Then what is the very important point in Bohr's theory? Fourth point is very important. So the electrons are permitted to revolve in those orbits whose angular momentum mvr is equal to integral multiple of h by 2 pi. ఎలక్ట్రాన్స్ ఎక్కడ పడితే అక్కడ న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అయ్యే ఛాన్సే లేదు. అవి ఫిక్స్డ్ ఆర్బిట్స్లో మాత్రమే అవి ఏమవ్వాలి, రివాల్వ్ అవ్వాలి. ఆ ఆర్బిట్ యొక్క యాంగులర్ మొమెంటం కూడా దేనికి ఈక్వల్ అవ్వాలి, ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h by 2 పైకి ఈక్వల్ అవ్వాలి. అంటే ఎలక్ట్రాన్స్ n=1లో కానీ ఆర్ k షెల్లో కానీ, n=2 ఆర్ l షెల్ ఆర్ n=3 ఆర్ m షెల్, n=4 n షెల్లో మాత్రమే ఉంటాయి. అంతేగాని ఎల్కి మధ్యలో ఉండే స్పేస్లో కానీ కేకి ఎల్కి మధ్యలో ఉండే స్పేస్లో కానీ అవి ఎలక్ట్రాన్స్ ఉండవు. దే విల్ నాట్ రిసైడ్. ఓకేనండి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కీ పాయింట్ నెంబర్ 4. దెన్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రాను ఈ సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అయినంత కాలం అది ఎనర్జీని తీసుకోదు, ఎనర్జీని ఇవ్వదు, ఎనర్జీని రిలీజ్ చేయదు. కాబట్టి ఈ ఆర్బిట్స్కి ఇచ్చిన పేరు ఏంటంటే స్టేషనరీ ఆర్బిట్స్. ఓకేనా. దెన్ ఎప్పుడు మరి ఎలక్ట్రాన్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుందంటే మీరు ఏదైనా యాటమ్కి మీరు ఎనర్జీ ఇచ్చినప్పుడు ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఆ ఎలక్ట్రాన్స్ ఆటంలో ఉండే ఎలక్ట్రాన్స్ లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి ప్రమోట్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం, ఎగ్జైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దెన్ కొద్దిసేపటికి విత్ ఇన్ షార్ట్ టైంలో లెస్ దాన్ 10⁻⁻8 సెకండ్స్లోనే ఏమైపోతుందంటే డీఎగ్జైటేషన్ జరుగుతుంది. సో డీఎగ్జైటేషన్ అంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి ఎలక్ట్రాన్ లోయర్ ఎనర్జీ లెవెల్కి వచ్చేస్తుంది. ఇలా వచ్చే ఆ ప్రాసెస్లో అది ఏం చేస్తుందంటే తీసుకున్న ఎనర్జీ మొత్తాన్ని రేడియేట్ చేస్తుంది. ఓకేనండి, రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ చేసిన ఎనర్జీ యొక్క వేవ్ లెంగ్త్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే 1/λ ఈజ్ ఈక్వల్ టు 1/hc ఇంటూ E2 మైనస్ E1. సో దిస్ ఈస్ ద ఫార్ములా అవైలబుల్ టు క్యాలిక్యులేట్ ద ఎనర్జీ రిలీజ్డ్ ఆర్ అబ్జార్బ్డ్ బై ద ఎలక్ట్రాన్ డ్యూరింగ్ ద excitation and de-excitation of the electron. So this is about Niels Bohr atomic model. So చాలా సింప్లిఫై చేసి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. మీ కామెంట్స్ సజెషన్స్కి ఐ విల్ బి వెయిటింగ్ అండ్ మోస్ట్ వెల్కమ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ నీల్స్ బోర్ అటామిక్ మోడల్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.